చూస్తున్నాం వైజాగ్ రాధా గాయత్రి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక ముస్సోరిలో క్లూ దొరికిందంటున్నారు డెహ్రాడూన్ పోలీసులు. రాధా గాయత్రి తల్లిదండ్రులు ముస్సోరికి రావాలంటున్నారు పోలీసులు. విశాఖ నుంచి ముస్సోరికి బయలుదేరారు రాధా గాయత్రి పేరెంట్స్. గాయత్రిపై చరణ్ విష ప్రయోగం చేస్తున్నారంటున్నారు అటు తల్లి సత్యవతి, తండ్రి సుధాకర్. ఈ నెల 7వ తేదీన ఎంక్వైరీ రిపోర్ట్ రాబోతోంది. డెహ్రాడూన్ పోలీసులు, ఏపీ పోలీసులు సమన్వయంతో ఈ సర్చ్ ఆపరేషన్లు, ఈ క్లూ వెతకడం జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నారు గాయత్రి పేరెంట్స్కి హోంమంత్రి అనిత. సో అటు భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. హోంమంత్రి అనిత అటు గాయత్రి పేరెంట్స్ని కలిశారు, వారికి భరోసా ఇచ్చారు. ఎలాగైనా సరే ఈ కేసులో డెఫినెట్గా ఆధార మొత్తం సమకూర్చుకున్న తర్వాత మేము డెహ్రాడూన్ పోలీసులకు సహకరిస్తున్నాం, ఆధారాలు సమకూర్చుకొని అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి రాధా గాయత్రి పేరెంట్స్తో అటు హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. అండ్ మరికొంతమంది టీడీపీ నాయకులు కూడా రాధా గాయత్రితో ఫోన్లో మాట్లాడి వారితో పేరెంట్స్తో మాట్లాడినట్టు కనబడుతోంది. సో ప్రస్తుతానికి రాధా గాయత్రి మరణం వెనుక విష ప్రయోగం జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో డెహ్రాడూన్ పోలీసులు ఒక ఆధారం దొరికిందని అంటున్నారు. మరి ఆ కీలక ఆధారం ఏంటి, ఎటువంటి ఆధారాన్ని పోలీసులు రాబట్టగలిగారు చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన రాధా గాయత్రి పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుకొచ్చారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక్క కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండడం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీసీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీసీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు, అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా ఒక వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్, అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇది అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పూర్తి స్థాయి సహకారాలు మేము ఏపీ పోలీసులుగా అందిస్తాం. ఎటువంటి సహాయ సహకారాలు సరే ఇక్కడ నుంచి ఏదైనా ఇన్వెస్టిగేషన్ కావాలా అన్ని రకాలుగా అందిస్తామని హోంమంత్రి అనిత చెప్తున్నారు. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా. రామచంద్రరావు, ఎటువంటి క్లూ దొరికింది? ముస్సోరిలో క్లూ దొరికిందని చెప్పి డెహ్రాడూన్ పోలీసులు రాధా గాయత్రి తల్లిదండ్రులకు కాల్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. సో క్లూ ఏంటి, ఎటువంటి ఆధారం దొరికింది? ఇంతకీ శ్రీచరణ్ ఎక్కడున్నాడు ప్రస్తుతానికి? ఇంకా స్పష్టత లేదు. అయితే ఆయనకు సంబంధించిన న్యాయవాది కనుసన్నల్లో ఉన్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒక 3 రోజుల క్రితం ఏదైతే 12 రోజుల కార్యక్రమం సందర్భంగా శ్రీచరణ్ సంబంధించిన తల్లిదండ్రులను రాధా గాయత్రి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నిలదీశారు సింహాచలంలో. ఆ సందర్భంగా రాధా గాయత్రి తల్లి సత్యవతి గట్టిగా మాట్లాడడంతో శ్రీచరణ్ తల్లి సీతమహాలక్ష్మి అడ్వకేట్కి ఫోన్ చేశారు. అడ్వకేట్ ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం ఇట్లా జరిగింది. అయితే ప్రస్తుతానికి శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు అన్న విషయంపై స్పష్టత లేదు. అయితే అతను డెహ్రాడూన్ పోలీసులను కలిసేందుకు వెళ్తున్నట్టు మాత్రం 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అయితే అతను డెహ్రాడూన్ చేరుకున్నాడా లేక పోలీసులు కలిశాడా అన్న విషయంపై స్పష్టత లేదు. అక్కడ పోలీసులు కూడా ఈ విషయంపై ఏది కూడా నిర్ధారించని పరిస్థితుంది. అయితే ప్రధానంగా ఏదైతే రాధా గాయత్రి మరణంపై తొలిదేశం నుంచి అంటే 15వ తేదీ జూన్ నుంచి కూడా ఈ అంశంపై ఒక స్పష్టత లేదు. అయితే ఇటీవల కాలంలో మరింత ఉధృతంగా కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ప్రజలు, ఐటీ ఉద్యోగులు, అలాగే చాలా మంది మామిడిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి కారకుడు శ్రీచరణ్ వారిని వారి కుటుంబ సభ్యులు, రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలో నిజాలు ఎంతవరకు ఉన్నాయన్న విషయంపై నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి. పోస్ట్ మార్టం నివేదిక, అలాగే ఫోరెన్సిక్ నివేదిక త్వరితగతిని తీసుకురావాలని అక్కడ ఉత్తరాంచల్ పోలీసులపై కూడా ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వారి కుటుంబ సభ్యులు, రాధా గాయత్రి తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, అతను కూడా సైనిక బోర్డును కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సైనిక బోర్డు ఫిర్యాదు మేరకు
వారు కూడా అక్కడ డీజీపీకి లేఖ రాశారు. ఆ క్రమంలో అన్ని వైపుల నుంచి ఇటు ఏపీ ప్రభుత్వం, మీరు ఇప్పటి వరకు వాయిస్ విన్నారు, హోంమంత్రి అనిత కూడా ఈ విషయంపై డీజీపీ ద్వారా అక్కడ ఉత్తరాంచల్ డీజీపీతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఒక త్వరితగతిన దీనికి ఎవరు దీనికి కారణం, ఆమె మరణానికి కారణం ఏంటి, ఏ అంశాలు ఆమె మరణించడానికి దోహదపడ్డాయనే విషయంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఆ దశలోనే వారి కుటుంబ సభ్యులు అంటే ఏ అంశాలపై ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలపై విచారణ జరపడం కోణంలో ఉత్తరాంచల్ పోలీసులు ఇప్పుడు రాధా గాయత్రి కుటుంబ సభ్యులకు పిలవడం జరిగింది. దాంతోనే నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో విశాఖ నుంచి బయలుదేరారు. ఇప్పుడు మనకున్న సమాచారం బట్టి వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో డెహ్రాడూన్ పోలీసులు కలిసి ఆ తర్వాత ముస్సూరి వెళ్లాలని వారు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా వారి తల్లి సత్యవతి ఎక్కడైతే తమ కుమార్తె మరణించిందో కియాన్ ఇన్ అనే ఆ హోమ్ స్టేకి వెళ్తానని ఆమె పట్టుబడుతుంది. అందుకే వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వీరంతా కూడా అక్కడ పోలీసుల సాయంతో రాధా గాయత్రి ఎక్కడ చనిపోయింది, ఎట్లాంటి పరిసరాలు అక్కడ ఉన్నాయనే కోణంలో కూడా చూడాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక ఆఖరిగా ఈ నెల అంటే జూలై 7వ తేదీన దీనికి సంబంధించి ఒక తుది రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమె తీసుకున్న ఆహారం, ఇతర అంశాలతో పాటు ఆమె శరీర భాగాల్లో ఏదైనా విషపూరిత పదార్థాలు చేరాయా అన్న కోణంలో కూడా అంటే అత్యంత లోతుగా విచారణ జరిపే క్రమంలో ఆ పరీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించి నివేదిక కూడా జూలై 7వ తేదీ వస్తుందని అక్కడ ఎస్ఎస్పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఆఖరి దశకి విచారణ జరిగింది అని మనకు తెలుస్తుంది. ఇక శ్రీచరణ్ ఎక్కడున్నప్పుడు కూడా అతను ఈ రోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో ముస్సూరి పోలీసులకు వారి వద్ద హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. అతను పనిచేస్తున్న ఆఫీసు డెలైట్ కంపెనీకి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో ఉంటున్న వారి క్వార్టర్స్ కూడా ఉత్తరాంచల్ పోలీసులు నోటీసులు పంపడం జరిగింది. అయితే రాధా గాయత్రి కుటుంబ సభ్యులతో పాటు శ్రీచరణ్ కుటుంబ సభ్యులు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు అట్లాగే చేస్తున్న దశలో వారు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం కాకుండా వారు ముస్సూరి పోలీసుల సమాచారం ఏదైతే ప్రశ్నిస్తున్నారో దానికి సమాచారం ఇవ్వడానికి హాజరయ్యే అవకాశం ఉంది. మనకున్న సమాచారం బట్టి శ్రీచరణ్ ఖచ్చితంగా ముస్సూరి పోలీసులకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్. సో అటు శ్రీచరణ్ ఎక్కడున్నారు ప్రస్తుతానికి? శ్రీచరణ్ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ శ్రీచరణ్ విచారించడం జరుగుతుందా? శ్రీచరణ్ ఎక్కడున్నా ఆచూకీ లభించిందా అయింది? ఏదైతే రాధా గాయత్రి మరణం మిస్టరీగా ఎలా మారిందో ప్రస్తుతం శ్రీచరణ్ వ్యవహారం కూడా అదే రకంగా మిస్టరీగా మారింది. కేవలం ఒక 4 రోజుల క్రితం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు, ఫోన్లో మాట్లాడడం జరిగింది. తాను ఇన్వెస్టిగేషన్ అధికారులతో అందుబాటులో ఉంటున్నాను, మీడియా అలాగే ఇతరుల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి తన ఆచూకీ తెలియజేయట్లేదని శ్రీచరణ్ చెప్పడం జరిగింది. అయితే మనకున్న సమాచారం బట్టి అతను న్యాయవాది పర్యవేక్షణలో ఉన్నాడు. ఆ న్యాయవాది సూచనల మేరకు అతను అక్కడున్న ముస్సూరి కావచ్చు, డెహ్రాడూన్ పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అంటే వారు అడిగే అంశాలకి సమాధానం ఇస్తూ ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే నోటీస్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఆయన ఫిజికల్ గా ఎక్కడున్నప్పుడు కూడా ముస్సూరి పోలీసుల ఎదుట అటెండ్ అవ్వాల్సి ఉంది. అటెండ్ కాని పక్షంలో మరింత లోతుగా పోలీసులు విచారించి ఆయన పట్టుకునే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి లేకుండా ఈ రోజు రేపు ఖచ్చితంగా శ్రీచరణ్ డెహ్రాడూన్ పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. మొత్తంగా రాధా గాయత్రి హత్య కేసులో బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ముస్సోరిలో క్లూ దొరికిందంటూ డెహ్రాడూన్ పోలీసులు ఇటు రాధా గాయత్రి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా ఈరోజు డెహ్రాడూన్ ముస్సోరికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళగానే మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో చూడాలి. బట్ ఇటు ఏపీ హోంమంత్రి అనిత కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తాము, ఇన్వెస్టిగేషన్కి మేము కూడా మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి రాధా గాయత్రి తల్లిదండ్రులతో భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు. ఏం జరిగినా రాధా గాయత్రి అసలు మరణానికి కారణం ఏంటి, తన ముక్కులో నుంచి రక్తం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ రకంగా తను అలా నేలపై పడిపోయి చనిపోయింది, సో ఇది కేవలం ఒక సహజ మరణంగానే చూడాలి, లేదంటే శ్రీచరణ్ ఏదైనా చేశాడనేది ఇప్పుడు పోలీసులు ఏం క్లూ దొరికింది అటు తల్లిదండ్రులు విచారించిన తర్వాత తల్లిదండ్రుల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా
Trusted by millions since 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?